మీడియా ఎరా ఏం చెప్తుంది అంటే పొటెన్షియల్ వర్సెస్ యాక్చువల్ డెలివరీ, అంటే నీకున్న పొటెన్షియల్కి నీకు వచ్చే అవుట్పుట్కి 50% కూడా మ్యాచ్ లేదని. అంటే ఏంటి అంటే ప్రొడక్టివిటీ ఇష్యూస్ అంటారు. ఒక మనిషి ఎంత పని చేయగలుగుతాడో దానికి ఎంత చేస్తున్నాడు అంటే 50% కన్నా తక్కువ ఉంది అట. దానికి రీజన్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ పీపుల్ అంటే మీకు షాకింగ్గా ఉండొచ్చు, ఓన్లీ 6 out of 100 పీపుల్ ఆర్ యాక్చువల్లీ రీచింగ్ టు దేర్ పొటెన్షియల్. ఆ 6% పీపుల్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ పాయింట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో బయటికి రావడం. ఎస్, దీన్ని కొంచెం సర్కాస్టిక్గా అనుకున్నా లైక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏంటంటే బయటికి ఒక పనికి మీరు వెళ్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ ఏంటంటే బయట ఉన్న సొసైటీ, మీకున్న క్రిటిక్స్, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించడం బంద్ చేస్తే అదే ఒక బుల్లెట్ ప్రూఫ్. అంటే మీ కాన్సన్ట్రేషన్, మీ క్లారిటీ అనేది స్ట్రైట్ టు ద టార్గెట్ ఉండొచ్చు. దట్ ఈస్ ద బుల్లెట్ ప్రూఫ్ మీరు వేర్ చేయాల్సింది. అంటే నాట్ కేరింగ్ అబౌట్ ఆర్ నాట్ కన్సర్నింగ్ టూ మచ్ అబౌట్ థింగ్స్ అరౌండ్ యూ. అది నాయిస్. డోంట్ లిజన్ ద నాయిస్, లిజన్ టు ద ఇన్నర్ వాయిస్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే చూజ్ అట్లీస్ట్ 1 డిస్కంఫర్ట్ పర్ ఎ మంత్. అంటే ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటే నువ్వు 100% లిమిటెడ్గా ఉండిపోతావు. ఎస్, కష్టమేమనిపించదు, డైలీ చేసే పని మీద ఏది కష్టం అనిపించచ్చు. ఏదైతే భయం ఉందో దాని జోలికి వెళ్ళకపోతే కంఫర్ట్ జోనే అది. కానీ చూజ్ 1 డిస్కంఫర్ట్, అట్లీస్ట్ ఒక్క మంత్లో ఏదైనా ఛాలెంజ్ తీసుకొని నీకు అంతకుముందు కంఫర్ట్ లేని ప్లేస్ని డిస్కంఫర్ట్ అయినా చూస్ చేస్తున్నావా, అంటే నీకు అవసరం ఉంటే నీ